హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఈ వీడియోలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సాజీరా, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు గోలాక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలాక తరిగిన చిన్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. నేను ఇప్పుడు 1/2 కేజీ కాల్చిన చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ నుండి వాటర్ బయటికి వచ్చే వరకు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఉడక పల్లీలు, నువ్వులు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలాక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడికేసిందండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మరోసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి.